ఈరోజు ఎండు రొయ్యలు వంకాయలు ఏ విధంగా వండుకోవాలనో చూపిస్తాను. మొదటగా ఇప్పుడు ఈ ఎండు రొయ్యలకు ముంగట వెనుక ఈ ముళ్ళు లాంటి పదార్థాన్ని తీసేసుకోవాలి. చూడండి, ఇట్లా ఇంకా కొంచెం ఉంటుంది, ఇది తోకది, ముళ్ళు తీసేసుకోవాలి. పావు కిలో వంకాయలు చిన్నగా కోసుకోవాలి. అదేవిధంగా చటాకు ఎండు రొయ్యలు, ఒక ఉల్లిగడ్డ, కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకుందాం. పొయ్యి మీద బొగని పెట్టేసుకొని ఎండు రొయ్యలని కొంచెం వేగించుకుందాం. ఈ విధంగా మంచిగా గోలిన తర్వాత పక్కకు మీద బగోని పెట్టేసుకొని ఒక 2 పావులన్నర మంచి నూనెని పోసుకుందాం. వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు తాలింపుకి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మిరపకాయలు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నా. ఉప్పు వేసుకుంటున్నా తగినంత. పసుపు వేసుకుంటున్నా. ఒకసారి కలుపుకుంటున్నా. స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకుంటున్నా. కలుపుకుంటున్నా. తాలింపు గోలిన తర్వాత వంకాయలు వేసుకుంటున్నా. కలుపుకుంటున్నా. ఈ విధంగా మంచి కలుపుకోవాలా. మంచి కలుపుకున్న మూత పెట్టేసుకుంటున్నా. 10-15 నిమిషాల పాటు మంచిగా నూనెలో మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి. ఒక 10-15 నిమిషాల పాటు నూనెలో మంచిగా వేగే విధంగా చూసుకోవాలి. మంచిగా మగ్గితే ఆ తర్వాత ఏమి యాడ్ చేయాలో చూపిస్తాను. మనం ఎంచుకున్న ఎండు రొయ్యల్ని వేసేసుకుందాం. కొంచెం హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం. కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకుందాం. వేసుకొని కొంచెం ఒక 5-10 నిమిషాల పాటు మరగనిచ్చుకుందాం. ఇక వంకాయ రొయ్య కూర కరడైపోయింది. వేడివేడిగా వంకాయ రొయ్య కూర రెడైపోయింది ఫ్రెండ్స్. వేడివేడిగా వంకాయ రొయ్య కూర రెడైపోయింది.